స్వర్ణ, అదేమిట్రా, అది బేబీ బోన్ షాప్కి వెళ్ళింది కదా, నీకు చెప్పలేదా? నాకు తను చెప్పడం ఏంటి? నేనే కూపన్స్ ఇచ్చి మనం వెళ్దాం స్నానం చేసి వస్తానన్నాను. అంతలోనే తను షాపింగ్ వెళ్ళిపోవడం ఏంటి? అదొక్కతే వెళ్ళలేదురా, వెంట సీతను కూడా తీసుకెళ్ళింది. సీత కూడా వెళ్ళిందా? అవునరా, ఇద్దరు వెళ్ళారు. అప్పటికి నేను అన్నాన్రా సాకేతిని తీసుకెళ్ళండి అని. ఆయనే వెళ్ళమన్నారని నాకు చెప్పింది. నేను అసలు అలా చెప్పలేదు గ్రాని. నేనొచ్చేలోపే అంత తొందరపడి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో. నీతో వెళ్ళటం ఇష్టం లేక. దాని పొగరి ఇంకా తగ్గలేదురా. పిల్లాన్నిచ్చిపోవే, ఎండలో వాడెందుకు అంటే సైజులు చూసి డ్రెస్సులు కొనాలి అని నన్ను ఏమార్చింది. పద పద అని తొందర పెడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. కానీ తొందరగా వెళ్ళకపోతే రిజెక్ట్ చేసిన డ్రెస్సులు తీసుకోవాల్సి వస్తుంది అని నాకు చెప్పింది. అది నిజమే కదా అని నేను అన్నాను. తను తొందర పెడితే మాత్రం సీత బుద్ధి ఏమైంది? సాకేత్తో వెళ్ళు అని అనొచ్చుగా, లేదా సాకేత్ని తీసుకెళ్దాం అనొచ్చుగా. స్వర్ణ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమేనా? రోజు రోజుకి మరీ ఇలా తయారవుతున్నారేంటి? ఇన్ని జరిగాక కూడా కాస్త వెనక ముందు ఆలోచించాల్సిన పని లేదా? దాన్ని అనడం ఎందుకురా? దానికి మాయ మాటలు చెప్పిందో మనకేం తెలుసు?